రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి నిరుపేదలను ఆర్థికంగా ఆదుకున్న మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. పిఠాపురం మండలం గోకివాడలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామంలో మహిళలు వంగ గీతా విశ్వనాథ్కు హారతులు పట్టారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన ఆమె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చలమలశెట్టి సునీల్ను గెలిపించి సంక్షేమం కోసం వైసీపీనే మళ్లీ అధికారంలోకి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కీర్తి హరినాథ్ బాబు, నాయకులు గండేపల్లి బాబీ, బత్తుల సాయి, రావుల మాధవరావు, కొత్తెందత్తుడు, గుడాల రామకృష్ణ, పెద్దపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు తక్షణం అధికారులతో మాట్లాడి ఆ సమస్య తీర్చడానికి మేము ప్రయత్నించడం జరుగుతుంది. అవి గోకువాడ గ్రామం అంతా ఎప్పుడు కూడా అందరూ చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ అందరూ అభివృద్ధికి కూడా సహకరించడం జరుగుతుంది. గతంలో నేను ఎమ్మెల్యేగా కూడా స్కూల్ అప్గ్రేడేషన్ చేయడం, స్కూల్ బిల్డింగ్ కానీ, స్థానికంగా ఉండే టెంపుల్స్కి కానీ, మరి పంచాయతీ ఆఫీస్ కానీ ఆ రోజు కట్టించడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ గ్రామాల్లో కొత్తగా కాలనీస్ కూడా ఉన్నాయి. ఆ కాలనీలో సమస్యలు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అంగన్వాడీ మూడు బిల్డింగ్స్ కట్టించాలి. వాటికి అన్నిటికీ కూడా ఏ సమస్యలు అయితే అయ్యి కొంతమందికి చాలా మందికి కంప్లీట్ అయినాయి. కొంతమందికి ముఖ్యమైన లబ్ధిదారులకు సంబంధించింది ఏంటంటే ఒక 10 నుంచి 15 మందికి ఇళ్ల పట్టాలు మరి కొన్ని సాంకేతిక కారణాల వల్ల పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. వాటిని కూడా సవరించి తప్పకుండా వారికి అందజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా మేమందరం కూడా గోకువాడ గ్రామ ప్రజానీకానికి అందరికీ నమస్కారాలు చెప్తూ ఓటర్ మహాశైలందరికీ కూడా మేము కోరుతా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని రకాల మన నియోజకవర్గానికి సహకరిస్తారు. కాబట్టి వారికి ఒక ఓటు. ఎంపీ అభ్యర్థిగా మీ ఆడబడుచు వంగ గీత పోటీ చేస్తున్నారు.